ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ రెబల్ ఎంపీలు ఇవాళ తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. 6 ఎంపీలు మీడియా సమావేశం పెట్టి తమ వైఖరేంటో ప్రజలకు వివరించే అవకాశం ఉందని రెబల్ వర్గాలంటున్నాయి. 9 మంది ఎంపీల్లో 6 ఇటీవల స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఆ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇచ్చిన లేఖను కూడా మీడియా సమావేశంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. పార్టీ అసలు సిద్ధాంతాల నుంచి ఠాక్రే కుటుంబం వైదొలిగిందనే కారణంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తిరుగుబాటు ఎంపీలు వాదిస్తున్నారు. దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని వారు భావిస్తున్నారు. తిరుగుబాటు ఎంపీల నిర్ణయం వెనుక ఏక్నాథ్ షిండే వర్గం చేపట్టినట్లు చెబుతున్న ఆపరేషన్ టైగర్ కీలక పాత్ర పోషించిందనే చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరు కాకపోవడంతో తిరుగుబాటు ఎంపీలకు శివసేన యూబీటీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అవసరమైతే వారి పార్లమెంటు సభ్యత్వాలను రద్దు చేయాలని కూడా కోరే అవకాశం ఉంది. 2022లో జరిగిన పెద్ద తిరుగుబాటుతో పార్టీని కోల్పోయిన తర్వాత మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ప్రారంభించారు. తిరుగుబాటు ఎంపీల ప్రభావం ఉన్న నియోజకవర్గాలైన యావత్మాల్, పర్బానీ, హింగోలి, ధారాసివ్, షిరిడీ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జిల్లా స్థాయి నేతలతో సమావేశమై పార్టీ శ్రేణులను ఏకతాటిపై ఉంచేందుకు ప్రయత్నించనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో పార్టీని కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రేకు 4 ఏళ్ల వ్యవధిలో ఇది రెండో పెద్ద రాజకీయ పరీక్ష.